కుక్కే సుబ్రహ్మణ్య వెళ్ళేటప్పుడు చాలామంది ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. ప్రాపర్ ప్రాసెస్ తెలియకుండా వెళ్తే ఇబ్బందులు తప్పదు. సర్ప సంస్కార సేవ కరెక్ట్‌గా ఎలా కంప్లీట్ చేయాలో ఈ షార్ట్స్‌లో క్లియర్‌గా మీకు చెప్తాను. వీడియో సేవ్ చేసుకోండి. డైరెక్ట్‌గా వెళ్లి సేవ చేయడం పాసిబుల్ కాదు. ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది, చెక్ చేయండి. సర్ప సంస్కార సేవ టికెట్ కాస్ట్ ₹4200 అండ్ ఒక టికెట్‌లో 4 ఫ్యామిలీ మెంబర్స్‌ని అలౌ చేస్తారు. ఈ సేవ 2 డేస్ ఉంటుంది. సో, టెంపుల్ గెస్ట్ హౌస్‌లోనే రూమ్ అలాట్ చేస్తారు. కానీ రూమ్ కాస్ట్ మనం సెపరేట్‌గా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఉపనయనం, పితృకర్మ చేసిన వాళ్ళు సెల్ఫ్‌గా ఈ సర్ప సంస్కార సేవా కార్యక్రమం చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి టెంపుల్ ఆఫీస్ నుండి పురోహితుల్ని అసైన్ చేస్తారు. దశమి, ఏకాదశి, శివరాత్రి, గ్రహణం అలానే యాన్యువల్ ఫెస్టివల్ డేస్‌లో ఈ సేవ ఉండదు. మిగతా రోజుల్లో అవైలబుల్‌గా ఉంటుంది. బుకింగ్ డే రోజు మార్నింగ్ కుమారధార రివర్‌లో స్నానం చేసుకొని, స్వామి దర్శనం చేసుకొని 8:30 కల్లా ఆది సుబ్రహ్మణ్య వెన్యూ దగ్గర రిపోర్ట్ చేయండి. పురోహితులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మధ్యాహ్నం 1 గంటకి ప్రసాదం పెడతారు అండ్ ఈవినింగ్ 6 PMకి టిఫిన్ పెడతారు. నైట్ భోజనం తినకూడదు. సెకండ్ డే మార్నింగ్ 5:30 కల్లా స్నానం చేసుకొని సేమ్ వెన్యూలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే 7:30కి డైనింగ్ హాల్లో టిఫిన్ చేయండి. తర్వాత మెయిన్ టెంపుల్లో ప్రదక్షిణ చేసుకొని నాగప్రతిష్ఠ మండపం వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మహాపూజ అయిన తర్వాత అక్కడ అర్చకులు నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేస్తారు. చివర్లో ప్రసాదం స్వీకరించండి. సేవ మొదటి రోజు టెంపుల్లోకి ఎంట్రీ నిషేధం. ఇంకా డీటెయిల్స్ కోసం టెంపుల్ ఐవీఆర్ఎస్కి కాల్ చేయండి లేదా కమెంట్స్లో కుకే సుబ్రహ్మణ్య అని టైప్ చేయండి. కంప్లీట్ PDF నేను మీకు షేర్ చేస్తాను.